లోకంలో వివాహానికి అన్నిటికన్నా చాలా భయంకరమైనటువంటి ప్రతిబంధకం ఎక్కడ ఉంటుంది అంటే జాతకంలో కుజదోషం ఉంటే ఉంటుంది. ఎందుకంటే కుజదోషం ఉందనుకోండి, వాళ్ళు మళ్ళీ కుజదోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలి తప్ప కుజదోషం లేని వాళ్ళని చేసుకుంటే ఆ భార్యాభర్తల్లో ఒకళ్ళు శరీరం వదిలిపెట్టేస్తారు, ఇక వాళ్ళకి దాంపత్య జీవితం ఉండదు. అందుకే కుజదోషం ఉన్న జాతకంలో ఉన్న వాళ్ళకి పెళ్ళవడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఆ కుజదోషం ఉన్న వాళ్ళు మళ్ళీ దొరికి ఇద్దరు బాగా ఉండాలి సంతోషంగా. ఆ కుజుడెవరు? ఆయన పరమశివుని యొక్క కుమారుడే. ఒకప్పుడు సతీదేవిగా పార్వతీదేవి శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అపారమైనటువంటి తపస్సులో ఆయన ఉండగా అలసటకి ఆయన భ్రూమధ్యము నుంచి జలబిందువు ఒకటి నీటి మీద పడింది. ఆయన యొక్క చెమట బిందువు ఉత్తినే పోకూడదు కాబట్టి దాంట్లోంచి 4 భుజాలతో పిల్లవాడు పుట్టాడు, ఎర్రటి రంగుతో. భూదేవి ఆ పిల్లవాడు ఏడుస్తుంటే చూస్తూ ఊరుకున్నావా అని దెబ్బలాడతాడేమోనని పాలిచ్చింది. భూదేవి నువ్వే పెంచు అన్నాడు. ఆయనే కుజుడు, శివపుత్రుడు. కుజుడి గురించి వింటే చాలు అపారమైనటువంటి శివానుగ్రహం కలుగుతుందని